ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరిచేదనని అతనితో చెప్పాను. ప్రేమ వల్ల దేవుడు ఇక్కడ చూస్తే అబ్రామును జ్ఞాపకం చేసుకున్నాడు. 99 ఏళ్ళ వాడైనప్పుడు మళ్ళా ప్రత్యక్షమయ్యమన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను. ఈ దేవుడు తాను బయలుపరుచుకుంటూ వచ్చినాడు. ఈ లోకంలో మానవ యాత్రలో, ఈ అల్పకాల యాత్రలో మనకు ఏదన్నా కష్టం జయించాలంటే శక్తి లేదు, ఏదైనా శోధన జయించాలంటే శక్తి లేదు, ఏదైనా విపత్తులలో మనం పడి దాటలేము, కొన్ని సమస్యలు దాటలేము, బలహీనులం అయిపోతాం, బలం సరిపోదు, శక్తి లేదు, శక్తిహీనులం అయిపోతాం, ధైర్యం ఉండదు, బలహీనులం అయిపోతాం, పిరికివారం అయిపోతాం. అయితే యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన మనము అబ్రహామును బట్టి, దేవుణ్ణి బట్టి మనం ఒక ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేవుడు ఏమంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నేను అంగీకరించిన దేవుడు, విశ్వసించిన దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు, నమ్మదగినవాడు. నువ్వు ఏ విషయమైనా కానీ ఆయనతోని మాట్లాడి, ప్రభువా నాకు ఇది సాయం చేయి, నువ్వే చేయగలుగుతావు అని ఎప్పుడైతే సంపూర్ణ విశ్వాసముతో ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేసి ఆయన వాక్కుకు విధేయత చూపి నడుస్తామో, ఆయన ఆ సమస్యను తీసివే సామర్థ్యుడై ఉన్నాడు. ఇక్కడ అదే జరుగుతుంది. నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పినాడు దేవుడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు. నువ్వే సమస్యలను తీసుకొని పో ఆ దేవుని దగ్గరికి, ప్రభా ఈ సమస్య నాకు వచ్చింది అని చెప్పు, ఆయన దాని నుంచి నడిపిస్తాడు. కీర్తనకారుడు దావీదు కీర్తన 23వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, గాఢాంధకారపు లోయ ఆయన జీవితంలో అనుమతించబడ్డది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నువ్వు నాకు తోడైందు అని చెప్పినాడు. ఎంత ధైర్యమైన మాట, ఎంత విశ్వాసము కలిగిన మాట, ఎంత నిండుదలగా ఉన్న మాట. మన జీవితంలో ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయా? నాకు యేసు ప్రభు తోడుగా ఉన్నాడు అనే మాట చాలాసార్లు అనుకుంటాము. మనము భయపడిపోతున్నాం సమస్యలను చూసి. ఆయనే ఆ సమస్య కన్నా అధికమైన శక్తి గలవాడు. మనకున్న కష్టాల కంటే ఆయన శక్తి ఇంకా ఎంతో గొప్పది అని మనం విశ్వసించి ఆయన సన్నిధిలో నడవాలి. ఆయన సన్నిధిలో నడవాలంటే మనం ఇతరులను నీడకు పోవద్దు, మనం ఇతరులను ఆశ్రయించొద్దు, ఆయన సన్నిధిలో ఉండాలని చెప్తున్నాడు. అంటే నా సన్నిధిలో ఉండాలి, నువ్వు నా నీడలో ఉండాలి, నా రెక్కల నీడ, నా సన్నిధి కాంతిలో, నా వాక్యం కింద, లేకుంటే నా సంఘం కింద, నా కట్టడల కింద, నా యొక్క ఆజ్ఞల కింద నడుచుకోవాలని. మనం ఏం చేస్తామంటే కష్టాలు వచ్చినప్పుడు మనకు తోసిన స్థలానికి ఉరుకుతుంటాం, పరుగుతాం. ఎవరు సాయం చేస్తారు, ఎవరు ఆదుకుంటారు, ఎవరు నన్ను విడిపించగలుగుతారు, ఎవరు నన్ను బయటికి తెస్తారు నా సమస్య నుంచి అని. ఎవరు సాయం చేయలేరు. మనుషుల సహాయము వ్యర్థము అని రాసింది బైబిల్. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తంతో విమోచించబడిన యేసు ప్రభు చెంతనే కూర్చోవాలా, ఆయన పాదముల చెంత నీ వలననే నాకు సహాయము అని గుర్తెరిగి, ఇక్కడ ఈ అబ్రాహామును ఎట్లయితే ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడో, ఆయన సన్నిధిలో నడుస్తున్నాడో మనం అట్లా నడవడానికి సిద్ధపడాలి. ఆయన సన్నిధిలో ఎట్లా నడవాలి? నిందారహితంగా నడవాలి. ఈనాడు మనం దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుని సేవ చేస్తుంటాం, దేవుని పరిచర్య చేస్తాం, దేవుని మందిరంలో నిందలతో ఉంటాం. చాలాసార్లు నేనైనా మీరైనా ఎవరమైనా నిందలు పొందుతూ ఉంటాం. ఆ నిందల నుంచి విడిపించబడాలి, నిందారహితంగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు అడుగుజాడలు అనవసరంగా నిందలేస్తే అది మన తప్పేం కాదు, కానీ మనం కావాలనే నిందలకు పోయి ఆ నిందలు తెచ్చుకునే వారమై ఉండొద్దు. నిందారహితంగా ఎప్పుడైతే ఉంటామో ఆయన ఏం చేస్తాడంటే ఒక నిబంధనను పెట్టి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేసేదను. ప్రియమైన వాళ్ళ ఈ మాట చూడండి, మనం ఈ అభివృద్ధి కావాలని ఎన్నో కష్టాలు పడుతుంటాం, కానీ ఆయన సన్నిధిలో ఉండి నిందారహితంగా నడిస్తే అత్యధికమైన అభివృద్ధి మన జీవితంలో. ఈ గొప్ప ఫార్ములా, ఈ ఒక్క విషయాన్ని, మూలమైన విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో నడుద్దాం, ఆయన రెక్కలు నడుద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నీ శక్తిని బట్టి, నీ ఘనమైన స్థితిని బట్టి వందనములు. నీ ప్రభావాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ బతిమాలుతున్నాం.
మేము అనేక సార్లు నీ సన్నిధిలో నడవలేక మనుషుల సాయం వరకు పరిగెత్తిన వారం, నిందారహితంగా బతకలేని వారం దయతో క్షమించండి. నీ యందు ఆధారపడి నమ్మకంగా వెంబడించుట కృపణీయమని, నీ ఆత్మచేత నడిపించమని, నీ వాక్యం మాలో ఫలించినట్టు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.